హాయ్ ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బిట్కాయిన్ ఇప్పుడు పాతాళంలోకి పడిపోతోంది. ఒక్కరోజే ఏకంగా 12% పైగా పడిపోయి 2024 అక్టోబర్ నాటి కనిష్ట స్థాయికి చేరుకుంది. కేవలం బిట్కాయిన్ మాత్రమే కాదు, మొత్తం క్రిప్టో మార్కెట్ నుంచి సుమారు $2 ట్రిలియన్ సంపద తుడిచిపెట్టుకుపోయింది. అసలు ఎందుకు ఈ భారీ పతనం? గ్లోబల్ మార్కెట్లలో ఏం జరుగుతోంది? బిట్కాయిన్ భవిష్యత్ ఏంటి? క్రిప్టో ప్రపంచంలో పెను తుఫాను చెలరేగింది. తాజా ట్రేడింగ్లో బిట్కాయిన్ ధర ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో $63,295 వద్దకు చేరి ఇన్వెస్టర్లను షాక్కు గురిచేసింది. ఇది 2024 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు మద్దతు ఇస్తానని చెప్పిన తర్వాత పెరిగిన ఉత్సాహం ఇప్పుడు నీరుగారిపోయింది. నవంబర్ 2022 తర్వాత బిట్కాయిన్ చూసిన అతిపెద్ద సింగిల్ డే ఫాల్ ఇదేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క వారంలోనే 17% పడిపోగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 28% నష్టపోయింది. కేవలం బిట్కాయిన్ మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అయిన ఈథర్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈథర్ ధర 13% పైగా తగ్గి $1,854 పడిపోయింది. ఈ వారంలో 19% పడి ఏడాది కాలంలో ఏకంగా 38% మేర ఈథర్ విలువ క్షీణించింది. కాయిన్ గెక్కో డేటా ప్రకారం గతేడాది అక్టోబర్లో $4.3 ట్రిలియన్ ఉన్న మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం $2 ట్రిలియన్ కోల్పోయింది. అంటే కేవలం 4 నెలల్లోనే సగం మార్కెట్ ఆవిరైపోయింది. ఈ పతనం కేవలం క్రిప్టోకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వెండి ధర 18% మేర పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లో S&P 500, నాస్డాక్ కూడా భారీగా నష్టపోయాయి. కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దూసుకుపోయిన టెక్ షేర్లలో భారీ అమ్మకాలు మొదలయ్యాయి. టెక్ రంగం, క్రిప్టోల మధ్య ఉన్న అవినాభావ సంబంధం వల్ల టెక్ షేర్ల పతనం బిట్కాయిన్ను కిందకు లాగేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా కెవిన్ వార్ష్ను ఎంపిక చేయడం క్రిప్టో మార్కెట్లో కలకలం రేపింది. వార్ష్కు కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరించే వ్యక్తిగా పేరుంది. ఆయన ఫెడ్ బ్యాలెన్స్ షీట్ను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు క్రిప్టో ఇన్వెస్టర్లను భయపెట్టాయి. సాధారణంగా మార్కెట్లో నగదు లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడే క్రిప్టోలు రాణిస్తాయి. ఇప్పుడు వార్ష్ రాకతో లిక్విడిటీ తగ్గుతుందనే ఆందోళన బిట్కాయిన్ పతనానికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం జరుగుతున్న కరెక్షన్ స్వల్పకాలిక సర్దుబాటు కాదని, క్రిప్టో మార్కెట్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద సంస్థలు తమ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మరో ఆందోళనకరమైన అంశం. డ్యూయిష్ బ్యాంక్ నివేదిక ప్రకారం జనవరిలోనే $3 బిలియన్ వరకు బిట్కాయిన్లు ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మైనింగ్ సంస్థలు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని నిపుణులు సూచిస్తున్నారు. అస్థిరతకు మారిపోయిన క్రిప్టో మార్కెట్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. బిట్కాయిన్ మళ్లీ కోలుకుంటుందా లేక మరింత కనిష్ట స్థాయిలకు పడిపోతుందా అన్నది వేచి చూడాలి. ఆర్థిక వ్యవహారాల్లో రిస్క్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.